హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ సండే. ఈ సండే స్పెషల్ మీ ఇంట్లో ఏమేమి చేసుకున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేనైతే ఈ సండే మా ఇంట్లో మటన్ కర్రీ చేశాను. ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది మటన్ కర్రీ ప్రాసెస్ ఏంటో. ఇది మాత్రం నా స్టైల్లో నేను చేస్తున్నాను. మరీ అంత పర్ఫెక్ట్గా అయితే ఏం చేయను, కానీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోని సింపుల్గా టేస్టీగా ఎలా చేయగలను మాత్రం నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అయితే వెంటనే వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా అయితే నేను కుక్కర్ పెట్టుకున్నాను. ఎందుకైతే కుక్కర్ అయితే ఈజీగా అయిపోతుంది. ఒక 4 and 5 విజిల్స్లో మటన్ ఉడికిపోతుంది. అందుకే నేను కుక్కర్ పెట్టుకున్నాను. మటన్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ముందే కట్ చేసి పెట్టుకున్నాను. అవి ఉల్లిపాయ ముక్కలు, టమాటోలు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని కుక్కర్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ చూడండి, మా పాప మమ్మీ నేను చూస్తాను ఎత్తుకో అని అంటుంది. ఉల్లిపాయ ముక్కలు దోరగా వేయించుకున్న తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దోరగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి, లేదంటే అల్లం స్మెల్ వస్తుంది. అదేంటోనండి, నేను ఎప్పుడు మటన్ చేసినా చికెన్ చేసినా ఒకటే ఫ్లేవర్ రాదు, అంటే ఒకటే విధంగా టేస్ట్ రాదు. ఒక్కోసారి ఒక్కో విధంగా వస్తుంది టేస్ట్. మీకు కూడా అలాగే వస్తుందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు కాసింత పసుపు వేసుకొని కలుపుకోవాలి. ముందుగానే కడిగి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. మటన్ ఉడికి అందులో నుంచి నీళ్లు రావడం స్టార్ట్ అవుతుంది. ఆ నీరుతోనే మటన్ అంతా ఉడికే విధంగా మనం మగ్గించుకోవాలి మీడియం మంట మీద. ఈ మటన్ ఈ విధంగా ఉడకడానికి ఒక 10-15 మినిట్స్ పడుతుంది. ఎందుకంటే మీడియం ఫ్లేమ్లోనే ఉడకబెట్టుకుంటాం కాబట్టి టైం పడుతుంది. పెద్ద మంట పెడితే మటన్ అడుగంటిపోయే అవకాశం ఉంది కాబట్టి నేను మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకుంటున్నాను. మటన్ కొంచెం ఉడికిన తర్వాత 2-3 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకున్నాను. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూసి ఇట్లా దగ్గరికి కూర మగ్గిపోయింది. ఆ తర్వాత నేను టమాటోస్ వేసుకొని మళ్ళీ ఒక 2-3 మినిట్స్ ఉడకబెట్టుకున్నాను. అది ఉడికే వరకు ఇంకొక పొయ్యి మీద అన్నానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను బగారా రైస్ చేయాలని ముందుగా అయితే గిన్నె పెట్టుకున్నాను. గిన్నె హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను. అందులో కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను. నాకు నెయ్యితో చేసిన బగారా రైస్ అంటే చాలా ఇష్టం. అందుకే ఒక 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యి కూడా వేసుకున్నాను. నెయ్యి నూనె బాగా వేడి అయిన తర్వాత అందులోకి స్పైసెస్ వేసుకున్నాను. స్పైసెస్ వచ్చేసి 2 లవంగాలు, చెక్క, యాలకులు, మిరియాలు, సాజీరా ఇలాంటివి కొన్ని స్పైసెస్ అయితే వేసుకున్నాను. ఆ స్పైసెస్ కొంచెం వేడి అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకొని వేయించుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు దోరగా వేయేంత వరకు ఇవతల మళ్ళీ మటన్లో ఉప్పు, కారం వేసుకొని కలుపుకుంటున్నాను. ఇక్కడ వంట త్వరగా కావాలని నేను 2 పొయ్యిల మీద 2 వంటలు అయితే పెట్టుకున్నాను. ఒక పొయ్యి మీద మటను, ఒక పొయ్యి మీద బగారా రైస్. ఎందుకంటే అప్పటికే టైం 12:30 కావస్తుంది. మా పాప ఆకలి మమ్మీ అంటుంది. అందుకే త్వరగా కావాలని 2 పొయ్యిల మీద అయితే 2 వంటలు పెట్టుకున్నాను. అందుకే మీకు 2 అటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి చూపిస్తున్నాను. ఇప్పుడైతే మటన్లో ఉప్పు, కారం వేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ పోసుకోవాలి. నేనైతే 1 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. ఎందుకంటే అది ఉడికి గ్రేవీ దగ్గరికి అవుతుంది కాబట్టి నేను 1 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసుకొని కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టేశాను. విజిల్ పెట్టిన తర్వాత అది ఉడికేంత వరకు మళ్ళీ పక్కలో బగారా రైస్ ఉంది కదా, అందులో ఉల్లిపాయ ముక్కలు బాగా దూరగా మగ్గిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం టమాటో, 2-3 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఇట్లా దూరగా వేయించుకున్నాను. ఇలా ఇది వేయించుకున్న తర్వాత ఇందులోకి కావాల్సినన్ని వాటర్ పోసుకోవాలి. నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసుల వాటర్ పోసుకుంటున్నాను. వాటర్ పోసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. వాటర్ మరిగిన తర్వాత బియ్యం వేసుకోవాలి. ఇంకా ఇక్కడ అన్నంలోకి, కర్రీలోకి తగినంత కొత్తిమీర అయితే కట్ చేసుకుంటున్నాను. కొత్తిమీరలో ఇసుక ఉంటుంది కాబట్టి నేను వాటర్తో 2-3 సార్లు కడిగి అయితే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు రైస్ వేయడానికి వాటర్ బాగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఈ టైంలో కొంచెం ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. నేనైతే 2 స్పూన్ల ధనియాల పౌడర్ వేసుకున్నాను. ఇక్కడ ఆయిల్లోనే కరివేపాకు వేసుకోవాలి, కానీ నేను మర్చిపోయాను. అందుకే ఇప్పుడు కరివేపాకు ఇప్పుడు వేసుకుంటున్నాను. ఆయిల్లో కూడా వేసుకోవచ్చు, ఇప్పుడైనా వేసుకోవచ్చు, ఏం కాదు. ఫ్లేవర్ అయితే బాగానే ఉంటుంది. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఇవి 2 బాగా కొంచెం 1 మినిట్ బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ముందే కడిగి పక్కన పెట్టుకున్న రైస్ని అందులోకి వేసుకున్నాను.
రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. అంతే, ఒక 5 మినిట్స్, ఒక 10 మినిట్స్ తర్వాత అన్నం రెడీ అవుతుంది. ఇక్కడ మధ్యలో ఈ గజ్జల చప్పుడు ఏంటా అని అనుకుంటున్నారా? ఏం లేదండి, నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా పాప అటు ఇటు నడుస్తుంది, గొలుసుల చప్పుడు వినిపిస్తుంది అంతే. ఇక్కడ ఆల్మోస్ట్ అయితే మటన్ ఫినిష్ అయ్యింది, ఒక 80% ఉడికింది. ఈ టైంలో నేనైతే గరం మసాలా అంటే ఇంట్లో ఉన్న యాలకులు, లవంగాలు, చెక్క వాటిని ఇట్లా కచ్చాపచ్చగా దంచుకొని అందులో వేసుకుంటాను. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు ఈ విధంగానే వేస్తాను. చికెన్లో కూడా ఈ ప్రాసెస్సే వాడుతుంటాను. బయట దొరికే చికెన్ మసాలా, మటన్ మసాలా కూడా యూజ్ చేస్తాను. కాకపోతే ఇంట్లో ఇవి అవైలబుల్గా లేనప్పుడు నేను అది యూజ్ చేస్తాను. గరం మసాలా వేసిన తర్వాత ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల ధనియాల పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ధనియాల పౌడర్, గరం మసాలా వేసుకున్న తర్వాత కర్రీ ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. ఆ క్లిప్ మిస్ అయింది. ఫైనల్గా వచ్చేసి ఇంకా మేము తినడానికి రెడీ అయ్యాము. ఇవాల్టి వీడియో ఇదేనండి. నా స్టైల్లో నేను చేసిన బగారా రైస్, మటన్ కర్రీ ఎలా ఉందో చెప్పండి నాకు కామెంట్స్లో. ఇలాగే చేయాలని కాదు, ఇది నా స్టైల్లో నేను ఈ విధంగా చేస్తానని మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిందా ఇంతకి వీడియో? నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా ముందు మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఉంటానండి.